అందరికీ నమస్కారం. తెలుగు డివోషన్ భక్తి ఛానల్‌కి స్వాగతం. మనం మునుపటి వీడియోలో వ్యాస భగవానుడు తన పుత్రునికి వివాహం చేసుకోమని కోరగా, శుక మహర్షి అందుకు అంగీకరించక సన్యసిస్తానంటాడు. దానికి వ్యాసుడు, నీవు సన్యసించడానికి నిర్ణయం తీసుకొని ఉంటే ఒకసారి మిథిల నగరానికి రాజైనటువంటి జనక మహారాజును కలిసి వారితో చర్చించిన తర్వాత నీ నిర్ణయం మరొకసారి చూసుకో అని చెప్తాడు. దానితో శుక మహర్షి జనకుని గురించి ఈ విధంగా మాట్లాడతారు. తండ్రి, జనకుని గురించి ఎంతో గొప్పగా చెప్పారు. జనకుడు ఒక రాజు. రాజన్న పరిపాలన చేయవలను. పరిపాలన అన్న ధనం, ధనమన్న పాపమే కదా. అట్టి కార్యముందున్న రాజు జ్ఞానవంతుడు ఎట్లా అవుతాడు? తామరాకుపై నీటిబొట్టులా ఎలా రాజ్యాన్ని, సంసారాన్ని నడుపుతున్నాడు? ఇది చూడబోతే వారు మీకు చెప్పింది నమ్మి మీరు నాకు చెప్తున్నట్టు ఉంది. సుఖము దుఃఖము అన్ని అనుభవిస్తున్న ఆ సంసారి జీవన్ముక్తుడు ఎలా అవుతాడు? భార్య, సోదరి, సంతానం, తనవారు, బంధువులు ఇలా ఎందరో అందరితో జీవనం సాగిస్తూ ముక్తుడు ఎలా అవుతాడు? దొంగని జ్ఞానవంతుణ్ణి ఎలా ఒకటిగా చూడగలుగుతున్నాడు? గృహస్థ ధర్మం సాగిస్తూ ముక్తి పొందాడనటం నాకు సందేహంగా ఉంది. కానీ మీరు చెప్పారు కనుక ఒకసారి వెళ్ళి వారిని తప్పకుండా కలుస్తానని మిథిల నగరానికి శుకుడు బయలుదేరాడు. దానికి వ్యాస భగవానుడు, అలాగే పుత్ర, నువ్వు వెళ్ళి ఆ మహానుభావుని కలుసుకుని నీ సందేహాలు తీర్చుకుని వేగంగా వచ్చాయి. వేదాధ్యయనం చేస్తూ గృహస్థునిగా కలకాలం సుఖంగా ఉండు అని దీవించాడు. దానికి వెంటనే శుక మహర్షి తండ్రికి ప్రదర్శనము, నమస్కారము చేసి అతివేగముగా అనేక పర్వతాలు, నదులు, అడవులు, ఫలపుష్ప వృక్షాలు చూసుకుంటూ 2 సంవత్సరాలు ప్రయాణించి మేరు పర్వతాన్ని, ఆపై మరో సంవత్సరం హిమవత్ పర్వతాన్ని దాటి మిథిలకు చేరాడు. ఆ రాజవైభవం చూస్తూ మిథిలా నగర ప్రధాన ద్వారం చేరాడు. రాజద్వారం చింతకెళ్లిన శుక మహర్షిని ద్వారపాలకుడు ఆయుధం అడ్డుపెట్టి తనను ఆపాడు. ఆ తర్వాత ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఎవరు నీవు అని అక్కడ ఉన్న ద్వారపాలకుడు శుక మహర్షిని ప్రశ్నించాడు. దానికి శుక మహర్షి మౌనంగా నిల్చుకొని వచ్చిపోయేవారిని చూస్తూ ఉన్నాడు. ద్వారపాలకుడు ఎంతోసేపు చూసి మళ్ళీ అడిగాడు, ఎవరు నీవు అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పటలేదు. నీకు మాటలు రావా? ఎందుకోసం వచ్చావు? ఎవరిని కలవాలని భావిస్తున్నావు? చూడబోతే వేదాలను చదివిన బ్రాహ్మణుడిలా ఉన్నావు. నీవెవరో చెప్పి నీ పనే ఏమో చెప్పుము అని అన్నాడు. దానికి శుకుడు మందహాసం చేసి కావలివానితో చెప్పాడు, వచ్చిన పని నెరవేరింది. విదేహనగర ప్రవేశం కష్టమని తేలిపోయింది. ఎంతో దూరం నుంచి మిథిలకు మీ రాజును చూడవచ్చాను. ఎక్కడ మేరుగురి, ఎక్కడ మిథిల? ఎంతో శ్రమించి నా తండ్రి మాటలు నమ్మి మోసపోయి వచ్చాను. నా కష్టం బూడిదలో పోసిన పన్నీరైపోయింది. మీ రాజును చూడవచ్చాను. నేను వచ్చింది పుణ్యం పురుషార్థాల కోసమో వ్యర్థ స్వార్థాలతోనో కాదు. జ్ఞాన సందేహాలు తీర్చుకోవడానికి వచ్చాను. కానీ ప్రవేశంకి నోచుకోలేకపోయాను అని అన్నాడు. దానితో ద్వారపాలకుడు శుకుని మహాజ్ఞానిగా, మహాత్మునిగా గుర్తించాడు. క్షమించండి స్వామి, మీకు అడ్డం వచ్చినందుకు. మీకు అడ్డు లేదు, మీరు లోపలికి వెళ్ళండి. నేను నా వృత్తి ధర్మం మాత్రమే చేశాను. ప్రశ్నించటం నా ఉద్యోగ ధర్మం కావున అడ్డగించి ప్రశ్నించాను అని చెప్పాడు. దానికి శుక మహర్షి, నీవు నీ ధర్మాన్ని చేశావు. నీ పరతంత్రుడవు. నీ కార్యాన్ని రాజు సైతం అడ్డగించలేడు. తప్పు పట్టలేము. నీకు మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకునే శక్తి లేదు. కేవలం కావలివాడవు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ భటుడు శుక మహర్షికి వినయంగా నమస్కరించి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. స్వామి, నాకొక సందేహం. ఏది మహాసుఖాన్ని ఇస్తుంది? ఏది దుఃఖానికి కారణమవుతుంది? సుఖానికి మనుషు ఏం చెయ్యాలి? అట్లే శత్రువులు, మిత్రువులు ఎవరు అని అడిగారు. దానికి శుక మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. లోకాన 2 దారులున్నాయి. అలాగే మనుషులు 2 విధాలు. ఒకరు రాగి, ఇంకొకరు విరాగి. తెలిసి తెలియని వారు, తెలియక తెలిసిన వారు, అసలేమి తెలియని వారు. వీరు విరాగుల్లో 3 రకాలు. అనగా శుక మహర్షి చెప్పినది ఏంటి అంటే, విరాగుల్లో ఉన్న 3 రకాలు: తెలిసి తెలియని వారు, తెలియక తెలిసిన వారు, అసలేమి తెలియని వారు. ఇక రాగుల్లో దీర్ఘముఖులు, చతురులు. వీరు 2 రకాలు. ఇక చతురులలో 2 రకాలు: శాస్త్ర చతురి, బుద్ధ చాతురి. బుద్ధియు యుక్తము, అయుక్తము అని 2 విధాలు. ఇలా చెప్తూ ఉండగా భటుడు తలగొక్కొని, మహానుభావ, నాకు అంత జ్ఞానం లేదు. నాకు నా భాషలో సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పండి అని చెప్పాడు. దానికి శుక మహర్షి నవ్వి ఈ విధంగా చెప్తున్నాడు. ఈ సంసార సాగరాలందు అపార అనురాగం కలవాడు రాగి. వానికి సదా సుఖాలు దుఃఖాలు కలుగుతాయి. ఆ మనుషుడు వివాహము, సంతానము, ధనము, విజయము వాటి వల్ల సుఖాన్ని పొందువాడు. అందులో ఏదైనా తేడా వస్తే దుఃఖానికి లోనవుతాడు.
అట్టి తన సుఖాలకు విజయాలకి అడ్డం వచ్చిన వారి శత్రువు. తన హితాన్ని సుఖాన్ని కలిగించేవాడు మిత్రుడు. ఇక మూర్ఖుడు మోహాల్లో మునిగిపోతారు. సంసారి పడుతున్న వ్యధలు చూసి విరాగి బాధపడుతూ ఉంటాడు. అలాంటి విరాగికి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉండవు. అవి వారికి శత్రువులు. శుకుని జ్ఞానవచనాలకి ద్వారపాలకుడు ఆశ్చర్యపోయాడు. చేతులు జోడించి లోనికి వెళ్ళమని దారి వదిలాడు. కాసేపటికి రాజమందిరాన్ని సమీపించాడు. శుకునికి జనకుని మంత్రి ఎదురెళ్లి నమస్కరించాడు. ఆ మంత్రి శుకుని ఎంతో గౌరవంగా ఉద్యానవనంలోకి తీసుకెళ్లి సకల అతిథి సత్కారాలు చేసి సేవలకు అందాల భామలను నియమించాడు. ఆ కాంతులు తల్లుకు బెలుకుల వస్త్రాలను ధరించిన వారు. సంగీత సాహిత్య రంగాల్లో కామశాస్త్రాలలో ప్రావీణ్యం గలవారు. వారు శుకునికి ప్రీతిగా భక్ష్యభోజ్యాలు చేసి పెట్టారు. మనోహర రూపంతో యువకుడైనటువంటి శుకునికి సేవలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారు శుకుని మోహంలో పడ్డారు. కామం వారిని కప్పేసింది. వారి మనస్సులోని వాంఛలను శుక మహర్షికి చెప్పారు. కానీ శుకుడు దానికి ఎంతో వినయంగా, మీరు నాకు మాతృ సమ్మానులు అని చెప్పటంతో వారంతా మనసు మార్చుకుని పరమభక్తితో పూజలు చేశారు. శుకునికి అనేక అతిథి మర్యాదలు చేశారు. తను తెల్లవారుజామున లేచి ప్రాతకాల కృత్యాలు తీర్చుకుని తిరిగి ధ్యానం చేశాడు. బ్రహ్మతేజంతో వెలిగిపోయాడు. తన గురుపుత్రుడైన శుకుడు వచ్చాడని తెలుసుకుని శుచి అయి మంత్రులతో బయలుదేరి ఓ పాడిగేదెను ఇచ్చి క్షేమ సమాచారాలు అడిగాడు జనక మహారాజు. శుకుడు జనకుని పూజలు అందుకొని తన కుశలము చెప్పి జనకుని కుశలము అడిగాడు. తరువాత వీడియోలో శుక మహర్షి ఏ ప్రశ్నలు జనకుని అడుగుతాడు, జనకుడు వాటికి ఏ విధంగా సమాధానం ఇస్తాడు, అలాగే శుక మహర్షి వివాహం చేసుకోవాలనుకుంటాడా చేసుకోకూడదు అనుకుంటాడా అన్న విషయాన్ని మనం తర్వాతి వీడియోలలో చూద్దాం. జై శ్రీమాత్రే నమః.